అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఉగాది ముందు రోజు ఈవినింగ్ అయితే కొంతసేపు అలాగా పాతింటి దగ్గరికి అయితే వెళ్ళారు మా వారు. మామిడి చెట్టు ఉందండి అక్కడ. ఇంకా అక్కడ నీళ్ళు పడుతుంటే వెళ్ళారు. ఇంక మా వారు వెనకాలే మేము కూడా వెళ్ళాం అనమాట. చాలా డేస్ అయిపోయింది వెళ్ళని. పాతిళ్ళు అన్నమాట, కానీ ఇల్లంతా పీకేసి ఇలా ఖాళీ ప్లాట్ లాగా అయితే చేసామండి. ఇదంతా గరిసెది తోలిచ్చి ఇంకా వదిలేసాము, ఇలా అంతా సాఫ్ చేయించి. ఇదంతా వచ్చేసి మామిడి చెట్టు అనమాట. లాస్ట్ టైం ఎక్కువ పూత పోసింది కానీ మొత్తం అంతా రాలిపోయి 1-2 కాయలు కాసినాయి అంతేనండి. మేమైతే పోతుండేటప్పుడు ఒకవేళ వాటర్ పట్టకూడదేమో, వాటర్ పడితే రాలిపోతుందేమో అనుకున్నట్టు పట్టలేదు. మరి ఎండలకు ఎందుకో మొత్తం అంతా రాలిపోయి అసలు కాయలేదు. ఈసారి అక్కడొక్క ఒక 10 కాయలు అయితే కాసిందండి. అసలు ఈ చెట్టు కాసిన ఫస్ట్ ఇయర్ అయితే ఒక 70 కాయల దాకా కాసింది. అసలు ఎంత స్వీట్గా ఉంటాయో అసలు కాయలు అయితే మాత్రం. మా వారు ఉన్నారు కదా, వాళ్ళ నాయనమ్మ పెట్టిన చెట్టు అండి అది. ఇంకా ఆవిడ జ్ఞాపకంగా అలాగే ఉండిపోయింది చెట్టు. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మా ఇల్లు చూడండి ఎలా కనపడుతుందో. ఒక ఇల్లు అవతలైతే ఉంటుందండి. ఫస్ట్లో వచ్చేసి ఇప్పుడు ఇది ఉన్నాం కదా మేము, ఇక్కడైతే పూరిల్లు ఉండేది. ఇక్కడైతే ఉండేవాళ్ళంట మా వారు చిన్నప్పుడు అదిని. ఇంకా తర్వాత వచ్చేసి అక్కడ ప్లాట్ తీసుకుని అక్కడ ఇల్లు కట్టుకుని ఇంకా అటు వెళ్ళిపోయారు. ఇక్కడ ఇల్లు చాన్నాళ్ళు రెంట్కి అయితే ఇచ్చేసారు. ఇంకా అదంతా పాతగా అయిపోయాక అంతా పీకేశారండి. ఇంకా వాళ్ళ నాయనమ్మ జ్ఞాపకార్థంగా ఈ చెట్టు అయితే అలాగే ఉందండి. ఈ కాయలు వచ్చినప్పుడల్లా ఆవిడే గుర్తొస్తారు. అందుకే ఇది వరకు రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా చెట్లే పెంచేవాళ్ళు, వాళ్ళ జ్ఞాపకార్థంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి హనీ స్కిప్పింగ్ ఆడుతుంటే దాన్ని తిప్పించుకుని నేను ఆడుతున్నానండి. చాలా డేస్ అయిపోయింది అసలు స్కిప్పింగ్ ఆడి. లేదండి, రోజు ఒక 10 అన్నా చేస్తూ ఉండాలి, అప్పుడే మనకైతే తెలిసిద్ది. నాకైతే కొంతసేపు ఒక 5 మినిట్స్ ఆడేటప్పటికి ఆయాసం వచ్చినట్టు అయిపోయింది. ఇంకా నాకు అనిపించింది అప్పుడప్పుడు ఆడుతూ ఉండాలని చెప్పేసి. ఇక్కడైతే నేను ఆడుతుంటే కన్నా అయితే లాగేసుకున్నాడు నేను ఆడతానని, ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పేసి సిగ్గుపడుతూ అయితే లాగేసుకుంటున్నాడు ఫోను. నిన్ను తీయట్లేదమ్మా, మమ్మల్ని మేమే తీసుకుంటున్నాం అని అయితే చెప్పాను. ఇంకా అక్కడైతే కొంతసేపు ఈవినింగ్ పూట చల్లగా ఉందండి. ఇంకా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే పండగ కదా, పండగ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాం మేము ఒక పక్కన. ఇంకో పక్క వచ్చేసి వీళ్ళకి ట్యాబ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ట్యాబ్తో ఆడుతూ ఉన్నారనమాట. హాలిడేస్ అప్పుడే కదండి ఇవన్నీ. పాపం నార్మల్ డేస్లో స్కూల్కి వెళ్ళటం రావటం మళ్ళీ హోంవర్క్స్ అవే సరిపోతాయి వాళ్ళకి, అసలు టైం కూడా దొరకదని చెప్పేసి నేను కూడా స్ట్రిక్ట్గా చదవమని అయితే చెప్పను. ఈ హాలిడేస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళే తీసి చదువుకుంటూ ఉంటారని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లో అయితే మెమొరీ గేమ్ ఇలాగ ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా హాలిడేస్కి వెళ్ళాలి, అమ్మ వాళ్ళు అయితే అప్పుడే రమ్మని చెప్పి అంటున్నారు. చూడాలి పండగ ఇది అయ్యాక. ఇంకా వీళ్ళ రిజల్ట్ వచ్చేసి April 5th వస్తాయి. ఇంకా తర్వాత వెళ్ళాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉగాది రోజు మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా నేను పనులన్నీ కానిచ్చుకొని ఫ్రెష్ అయిపోయాను. బాత్ అంతా అయ్యాక ఫస్ట్ మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయాలి కదండి. ఒక పక్క ఉగాది పచ్చడిగా అయితే ప్రిపేర్ చేస్తే ఇంకో పక్క వచ్చేసి గారెల్లోకి అయితే పచ్చడికి అని చెప్పేసి పల్లీలు అవన్నీ ఫ్రై చేస్తున్నాను ప్యాన్ పెట్టేసి. ఇక్కడ మేము కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తామండి ఉగాది పచ్చడి అనేది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇంకా బాగా గుర్తు, నా పెళ్ళైన కొత్తలో ఒకసారి ఇలాగే ఉగాది పచ్చడి నేను చేస్తే అత్తయ్య అన్నారు, ఎందుకమ్మా అంత గిన్నె చేస్తున్నావు, ఎవరు తింటారు, ఉగాది పచ్చడి ఎక్కువ తినరు, వేస్ట్ అయిపోతుంది అన్నారు. లేదు అత్తయ్య, ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పి నేను ఇలా చేశాను. ఒక గిన్నె నిండా చేశానండి. 2 days ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తిన్నారు, అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే. ఇంక ఈసారి వచ్చేసి ఇలాగైతే చేస్తున్నాను. ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి మేము, మా అమ్మమ్మ వాళ్ళు మేము అందరం ఇలాగే చేసుకుంటాం. ఇంక ఇదే అలవాటు మాకు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే 2 bananas అలాగే ఒక 5 or 6 సపోటాలు అయితే పీల్ తీసుకొని మిక్సీ జార్కి అయితే వేసేసుకొని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. అది చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడికాయ ఉంటుంది కదండి, అది సన్నగా ముక్కల్లాగా అయితే తరుక్కోవాలి. ఒకసారి అయితే ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్న సపోటా బనానా అయితే పేస్ట్ అయితే ఇక్కడ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న కొత్త చింతపండు ఉంటుంది కదండి, దాని వాటర్ అయితే స్క్వీజ్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. ఇలాగ వాటర్ స్క్వీజ్ చేసుకుని వేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి తగినంత ఉప్పు అలాగే కారం, పసుపు, బెల్లం, మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవటమేనండి.
నెక్స్ట్ వచ్చేసి మరీ ముఖ్యంగా ఇందులో వేసేదాన్ని కొత్త కారం అలాగే కొత్త చింతపండు అయితే వేస్తారండి. అదే టేస్ట్ని ఇంకా ఎక్కువ పెంచుద్ది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న వేప పువ్వు అయితే ఉందండి. ఇంకా అది వేసేసి పుట్నాల పప్పు అయితే కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కడిగి పెట్టుకున్న గ్రేప్స్ కూడా వేసేసుకుని కలిపేసుకోవటమేనండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తూ ఉంటారు. నా పెళ్ళైన కొత్తలో ఇంతెవరు తింటారమ్మా అన్న వాళ్ళే ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకుని మరీ తింటున్నారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ దేవుడి దగ్గరికి అయితే ఉగాది పచ్చడి అయితే తీసేసుకుంటున్నాను. మెయిన్గా నాకు ఉగాది అంటే ఇష్టం అని చెప్తాను కదా, ఈ పచ్చడి కోసమే నాకు ఉగాది అంటే చాలా ఇష్టం అండి. ఇంకా దేవుడి దగ్గరికి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముందు రోజే పప్పు అయితే నానబెట్టేసుకొని ఇంకా దాన్ని అయితే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. దాంట్లో వచ్చేసి పచ్చిమిరపకాయ అల్లం జీలకర్ర అయితే మిక్సీకి పట్టుకుని వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కొత్తిమీర అయితే కట్ చేసుకుని పెట్టేసుకున్నాను గారెలాగా వేద్దామని. పిల్లలకి ఏంటంటే చిన్ని చిన్ని గారెలు ఉంటాయి కదండి, ఇంకా అలాంటివి అయితే ఇష్టం అనమాట. అలాంటివి వేయమని చెప్పారని చెప్పేసి ఇంకా చిన్న గారెలు వాళ్ళ కోసం వేద్దామని చెప్పేసి ఇంకా దాంట్లోకి అయితే ఇలా పెట్టుకున్నాను రెడీగా. నాకు కొంచెం గారెలు వేయటం అంటే కష్టమేనండి. నార్మల్గా అలసంద గారెలు అవి ఉంటాయి కదా, అవైతే ఈజీగా వేసేస్తాను. నాకు మినపప్పు వేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తాయి. ఇంకా అత్తయ్య వచ్చారనమాట, నేను వేస్తాను నువ్వు తీయమని చెప్పేసి. ఇంకా ఆవిడ కొన్ని వేసారు. ఇంకా ఎందుకో పిండి కొంచెం లూజ్ అయినట్టుంది. మళ్ళీ నేను చేత్తోనే ఒత్తేసి ఇంకా మళ్ళీ నేనే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పొట్టుపప్పు అయితే వేసానండి. కొత్త పప్పు వచ్చింది మొన్న అమ్మ వస్తే కొనుక్కున్నాము. ఇంకా పొట్టుపప్పు గారెలు బాగుంటాయి కదా అని చెప్పేసి వేసాను. ఎందుకో తెలియదు కానీ కొంచెం ఎక్కువ ఆయిల్ పీల్చినట్టు అయితే అనిపించింది నాకు గారెలు అయితే మాత్రం. ఇక్కడ దేవుడి దగ్గరికి అయితే ఇంకా తీసేసాను ఫస్ట్ గారెలు అవన్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వారు పూజ అయితే చేసేసుకోమన్నాను. నేను అన్నీ రెడీ చేసి పెట్టాను ఇలాగా. మా వారు వచ్చి దీపారాధన అయితే చేశారు. మిగతా రోజుల్లో ఎలాగున్నా ఇంట్లో మగవాళ్ళు దీపం వెలిగిస్తేనే మంచిదని చెప్పి ఈ మధ్య వింటున్నాం కదండి. ఇంకా అందుకే మా వారిని అన్నాను అనమాట, పూజ చేసే బావ కొంచెం నేను బిజీగా ఉన్నానంటే ఇంక మా వారు చక్కగా పూజ అయితే చేసేసారండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక మేము కూడా అందరం ఉగాది పచ్చడి అయితే తీసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. ఇంక మా వారు ఏంటంటే నువ్వు ఎక్కువ వెరైటీస్ అది ఏం చేయకో, పిల్లలు అది సరిగ్గా తినరు, మళ్ళీ వాళ్ళు తినని కానించి ఫీల్ అవుతూ ఉంటావు, ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెడదువు, ఇంక వాళ్ళు తినరు, నువ్వు చేయకు ఎక్కువ వెరైటీస్ అది నీ అన్నారని చెప్పేసి ఇంక నేను ఇంకా ఎక్కువ వెరైటీస్ అది ఏం చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి తను టేస్ట్ చేసి వచ్చి మళ్ళీ నాకు చూపిస్తున్నారు, బాగుందన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి మీరైతే ట్రై చేయండి, ఇలాగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఇంకా కొంచెం గారెల పిండి అయితే ఉందని చెప్పేసి ఇంకా గారెలు అయితే వేసేస్తున్నాను నేను. ఇంకా పండగ రోజు అయితే మామూలుగా ఉండదండి. ఆ టైంకి నాకైతే చెమటలు కారిపోతున్నాయి. ఇంకా వెరైటీస్ ఏమన్నా చేద్దామని నాకు ఉన్నా కూడా ఇంక నేనైతే అసలు ఉండలేకపోయాను వంటింట్లో. ఇంకా లంచ్ టైంకి ఏంటంటే అప్పడాలు అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇక్కడ. ఈ అప్పడాలు ఏంటంటే నేను క్యాంప్ నుంచి అయితే తెచ్చుకుంటానండి, అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి. ఒక ప్యాకెట్ వచ్చేసి 160 రూపీస్, అందులో 360 ఎన్నో ఉంటాయండి. అప్పడాలు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ ఒక ప్యాకెట్ వచ్చేసి నాకు 1 ఇయర్ దాకా వచ్చేస్తాయండి, 1 ఇయర్ పైనే వచ్చేస్తాయి. ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా అయిపోయినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళని తీసుకోమంటే ఇంకా అక్కడ తీసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పడాలు అయితే వేయించేసాను, కర్రీస్ అవి కూడా రెడీ చేసి పెట్టేశాను. ఈ చట్నీ వచ్చేసి అంతకు ముందు రోజు పుదీనా కొత్తిమీర చట్నీ అయితే చేశాను నైట్ టైం, ఇంకా అది కొంచెం ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసేసానండి. నెక్స్ట్ ఏమో ఇంకా పప్పు మామిడికాయ, ఈ సీజన్లో ఫస్ట్ మామిడికాయ అనమాట. ఉగాది పచ్చడిలోకి తెచ్చారు కదా మామిడికాయ, ఇంకా హాఫ్ దాంట్లోకి వేసి ఇంకా మిగతా హాఫ్ పప్పులోకి అయితే వేసేసి కర్రీ అయితే వండేసాను, పప్పు మామిడికాయ కర్రీ. ఇంక ఇదేనండి స్పెషల్ మాది. ఇంకా అప్పడాలు అది వేయించేసి ఇంకా పిల్లలిద్దరికి పెట్టించేసాను, వీళ్ళు తింటానన్నారని చెప్పేసి. వాడు చూసారా ముఖం ఎలా పెట్టాడో, అస్సలు తీసుకు తినడానికి ఒళ్ళొంగదండి మా కన్నాకి, తినిపించాలి. ఇంకా కలిపేసి ఇచ్చానని నాకు అయ్యున్నాయి ఏరు పెట్టమని అయితే చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ ఫైనల్గా చూసినని చెప్పి చూసి నేనే తినిపించాను వాడికి. నా ఫీలింగ్ ఏంటంటే స్కూల్లో ఎటు సరిగ్గా తినరు కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను తినిపిస్తే మంచిగా తిని కొంచెం బుగ్గలవి వస్తే బాగుంటాడు కదా అని చెప్పేసి నేను తినిపిస్తూ ఉంటాను. మా వారేమో వాళ్ళకి ఎప్పుడు అలవాటు అవుతుంది నువ్వు కలిపేసి ఇచ్చేయమని అయితే మా వారు అంటున్నారు. ఇంకా వాళ్ళందరికీ పెట్టిచ్చేసాను, వాళ్ళైతే తినేస్తున్నారు. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.